తెలుగు రాగానే 70 నుంచి 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. మనం తెలంగాణ కోరుకుందే ఉద్యోగాల కోసం. అలాంటి తెలంగాణ 10 ఏళ్ళు ఉద్యోగాలు లేకుండా ఎండబెట్టే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి మన అధికారంలో రాగానే దాదాపు 80 వేల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా 2013లో జరిగినట్టు గ్రూప్ 1 ఎగ్జామ్ తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రంలో గ్రూప్ 1 ఎగ్జామ్ జరగలే. మనం పెట్టి గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టడమే కాకుండా టీచర్లు కానీ, పోలీసులు కానీ, వ్యవసాయ శాఖ కానీ, ఆరోగ్య శాఖ కానీ అన్ని కూడా ఉద్యోగాలు ఇస్తా పోతా ఉన్నాం. ఇంకా కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. మీలాంటి వ్యక్తుల యొక్క చదువుకున్న పిల్లలు, మీ పిల్లలు చదువుకున్న ఉద్యోగాలకు అలవాడుతున్నట్టు ఈ తరుణంలో ఉద్యోగాల మేళా పెడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వస్తున్న తరుణం. వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాకి రాజకీయ ప్రత్యేకత ఉంది. చాలా మంది పెద్ద పెద్ద నాయకులు అందించినటువంటి జిల్లా. అలాంటి జిల్లా నుంచి మీరందరూ ఉన్నారు. అలాంటి చైతన్య జిల్లా నుంచి మీరందరూ వచ్చినారు. చాలా పెద్ద నాయకులు అందించినటువంటి జిల్లా వరంగల్ జిల్లా. ఆ జిల్లా నుంచి ఇవాళ దుర్గేష్ గారు మన పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు వేం నరేందర్ రెడ్డి గారు జరిగినటువంటి ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు, సీతక్క గారు, సురేఖ గారు అందరూ కూడా మీ సహకారం ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రజలకు తీసుకెళ్లడంలో మీరు ముందుండాల్సిందిగా నేను దుర్గేష్ గారిని కోరుతా ఉన్నాను. మీకు కూడా మనవి చేస్తా ఉన్నాను. 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదు. నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాం. ఇలా అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంది. గోదావరి నీళ్ల పేరిట, కృష్ణా నీళ్ల పేరిట లక్షల కోట్ల రూపాయలు మన డబ్బు దోచుకున్నారు తప్ప టీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ఏమాత్రం సౌజన్యం కాదు. అలాంటి పరిస్థితి నుంచి ఇలా నిజమైన అభివృద్ధి చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లోకి మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందుకే రేవంత్ రెడ్డి గారి కార్యక్రమాలు నచ్చి మీరు ఇవాళ పార్టీలోకి వస్తున్నందుకు, మీరు మీతో పాటు వస్తున్న ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలుకుతుంది. మనమంతా కష్టపడి పనిచేద్దాం. మళ్ళీ 3 ఏళ్లు ప్రజలు ఆశించిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజలకు అభివృద్ధి ఇస్తుంది, ప్రజలకు సంక్షేమం ఇస్తుంది. 2028 ఎండింగ్ లో జరిగే ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలుచుకొని మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మనకు అండగా ఖర్గే గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం పాటుపడేటువంటి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మన ప్రభుత్వం నడుస్తూ ఉంది. మిత్రులారా, భారత్ జోడో యాత్ర సందర్భంగా వారు చదివినటువంటి పరిస్థితుల్ని అన్ని అవగతం చేసుకొని మనకిచ్చిన ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన జరుగుతూ ఉంది. పేదల సంక్షేమమే ధ్యేయంగా మన ప్రభుత్వం నడుస్తూ ఉంది. అదే ధ్యేయంగా ముందుకు పోతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మాకు మళ్ళీ అసెంబ్లీకి పోవాల్సి ఉంది మంత్రి గారికి నేను, కాబట్టి మీ అందరికి కూడా మరొక్కసారి అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో కలిసి పనిచేస్తామనే మాట కూడా చెప్తూ మీ నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్. మిగతా జాయినింగ్స్ బలరాం నాయక్ గారు